టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆదివారం తన 90వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. తనకు పరమాత్మ ఆశీస్సులున్నాయని, తానింకా మరో 30 నుంచి 40 ఏళ్లు జీవించాలనుకుంటున్నట్లు తెలిపారు. 2011 సెప్టెంబర్ 24 నాడే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నేతలు, సంబంధిత సంస్థలతో సమావేశం నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు వెల్లడించారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయని, తన మరణం తర్వాత టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం తన వారసుడిని మత పెద్దలు ఎంపిక చేస్తారని దలైలామా తెలిపారు. దలైలామా జూలై 6, 1935న టిబెట్ లో జన్మించారు. ఆయన టిబెట్ దేశాధినేత మాత్రమే కాక అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక గురువు కూడా. చైనా తీసుకుంటున్న దుందుడుకు చర్యల కారణంగా ఆయన 1959లో చైనా నుండి రహస్యంగా తవాంగ్ చేరుకున్నారు. నాటి నుంచి ఆయన భారత్ లోనే ఉంటున్నారు. ప్రపంచ శాంతికి ఆయన చేసిన సేవకు 1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 65కు పైగా దేశాలను సందర్శించిన దలైలామా ఇప్పటి వరకు 85 కంటే ఎక్కువ గౌరవాలను అందుకున్నారు. 90వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సాధారణ బౌద్ధ సన్యాసిగా నేను పుట్టినరోజు చేసుకోను, కానీ మీ అందరి కోసం నేడు దీనిని జరుపుకుంటున్నాను. మనిషి తన భౌతిక అభివృద్ధి కోసం పనిచేయటం ముఖ్యమే అయినా సత్హృదయాన్ని పెంపొందించుకోవడం మరింత ముఖ్యం. నచ్చని వారితో సైతం ప్రేమగా ప్రవర్తిస్తూ అందరినీ దయగా చూడటం, మనశ్శాంతిని సాధించటంపై నేడు మనం దృష్టి పెడితే మన ప్రపంచం మరింత మెరుగైనదిగా, శాంతియుతమైనదిగా మారుతుంది అని తెలిపారు.